అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో తెల్ల వెంట్రుకలు నల్లగా మారే విధంగా ఒక చిట్కా అయితే ఉంది. అంటే మన తెల్ల వెంట్రుకలు కొంతమందికి ఎక్కువగా ఉంటాయి. ఇవేంటంటే వయసుతో నిమిత్తం లేకుండా తెలుపు వెంట్రుకలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారికి ఎన్నో మీరు చిట్కాలు చేసి ఉండొచ్చు. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే చిట్కాని మీరు చేశారు అంటే ఆ తెల్ల వెంట్రుకలు కాస్త నల్లగా మారిపోతాయి. అంటే గతంలో పూర్వంలో మీ యొక్క వెంట్రుకలు ఎలా నల్లగా అయితే ఉండేవో అలా నల్లగా మారిపోతాయి. ఇది చాలా అద్భుతమైన చిట్కా అని చెప్పవచ్చు. అంటే మన ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. ఈ మొక్కల్లో చాలా రహస్యాలు ఉంటాయి. ఈ రహస్యాలు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది అతి పురాతన రహస్యం. ఇది అన్ని ఆయుర్వేద గ్రంథాల్లో కూడా దీని గురించి అయితే ఉంది. చాలా చాలా అరుదైన చిట్కా ఇది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకొని తెల్ల వెంట్రుకల నుంచి పూర్తి విముక్తి పొందండి. నల్లగా మీ యొక్క జుట్టు కూడా బాగా ఒత్తుగా గుత్తుగా పెరుగుతుంది. అలాగే నిగనిగలాడే వెంట్రుక కూడా మీ యొక్క సొంతం అవుతుంది. బాగా చక్కగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే తలలో చుండ్రు సమస్యలు ఏమైతే ఉన్నట్లయితే చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. వెంట్రుకలు కూడా రాలవు. తెల్ల వెంట్రుకలు నలుపు కావటమే కాకుండా వెంట్రుకలు కూడా రాలవు. వెంట్రుకలు చాలా కుదుళ్ళు చాలా బలంగా ఉంటాయి. అంటే జుట్టు సమస్య ఉన్నవారికి ఇది ఒక రామబాణం లాంటి చిట్కా అని చెప్పవచ్చు. మరి చూడండి, నేను ఇంత మంచి రహస్యాలు చెబుతున్నాను కాబట్టి మీరు మీ వంతు సహాయంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఎన్నో రకాల రహస్యాలు ఉంటాయి. అంటే మీ జీవితానికి జాతకానికి సంబంధించి ఆధ్యాత్మిక రహస్యాలు, అలాగే ఈ ప్రకృతిలో ఉన్న మూలికా తంత్రాలు ఇవన్నీ కూడా మన యొక్క ఛానల్లో ఉంటాయి. ఇప్పుడు తెల్ల వెంట్రుకలు నలుపుగా మారాలి అంటే ఆ చిట్కా ఏంటో చూద్దామండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మీరు మొదట్లో చూసి ఇది ఇంతే కదా మాకు తెలుసులే అనుకోవద్దు. అలా చేసినట్లయితే చాలా రహస్యాలు మీరైతే కోల్పోతారు. ఇది ఒకసారి మీరు చూడండి ఈ చెట్టుని. ఇది తగిరస చెట్టు లేదంటే తుంటెపు మొక్క అంటారు. దాని మాదిరిగా ఉంది కానీ అది కాదు. బాగా గమనించండి. తగిరస చెట్టు అంటే ఇదిగో చూడండి, ఇది ఈ పక్కన ఉంది చూడండి చిన్నది, ఇది తగిరస చెట్టు. దాని పక్కనే ఉంది చూడండి, ఇది తగిరస చెట్టు అయితే కాదు. తగిరస చెట్టు తుంటెపు మొక్క అయితే కాదు. చూడండి బాగా మీరు గమనించండి. పూలు ఉన్నాయి. ఇంకా దీనికి కాయలు కొంచెం పొడవుగా వంకరగా ఉంటాయి. కాయలు ఒక 2 అంగుళాలతో ఉంటాయి. కాయలు ఇంకా రాలేదు. కొంచెం వర్షం పడిందంటే ఆ కాయలు కూడా మనకు వస్తాయి. మీకైతే అప్పుడు కూడా నేను ఒక మంచి వీడియో తీసి చూపిస్తాను. బాగా గమనించండి. ఇది చెట్టు, దీని పక్కనే ఉంది చూడండి, ఇది వేరే చెట్టు. మీరు ఆకులు పోలిక చూడండి. ఇది తగిరేసే చెట్టు, ఇది కాదు, ఇది. అంటే ఇప్పుడు ఏంటి ఇది తేడా గమనించారు కదా. ఇప్పుడు మనకి తెల్ల వెంట్రుకలు నల్లగా కావాలంటే ఈ చెట్టు ద్వారానే సాధ్యమవుతుంది. ఇది ఏంటి అంటే దీన్ని నేల తంగెడు అంటారు. నేల తంగెడు, ఇది మనం ప్రతి ఒక్కరం ఈ పేరు వినే ఉంటాం. అంటే తంగెడు పేరు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ నేల తంగెడు కూడా తంగెడు జాతికి చెందిన వృక్షమే. కాకపోతే ఇది నేలపైన మాత్రమే ఉంటుంది. కొంచెం వర్షం పడిందంటే ఇలాంటి బీడు భూముల్లో ఇవి మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి, ఈ నేల తంగెడు. మరి దీనిని సంస్కృతంలో స్వర్ణపత్రి అంటారు. సంస్కృతంలో దీన్ని స్వర్ణపత్రి అంటారు. ఇది ఇలాంటి భూముల్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఒక మంచి ఆయుర్వేద ఔషధం మొక్క, మంచి ఆయుర్వేదం. ఇప్పుడు ఇది తెల్ల వెంట్రుకలకి నలుపుగా మారేందుకు చిట్కా దీని ద్వారా తెలుసుకుందాం. అయితే దీనికన్నా ముందుగా కొన్ని చిట్కాలు, అంటే ఇది ఇంకా ఎలా మనకు ఉపయోగపడుతుందో తెలుసుకొని తర్వాత చివరిలో ఆ తెల్ల వెంట్రుక గురించి అయితే మీకు చెప్తాను. ఇప్పుడు ఇది నేల తంగెడు అనేది సుఖ విరోచనానికి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సుఖ విరోచనం అంటే ఎవరైతే మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారో వారికి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎలా అంటే ఈ నేల తంగెడి యొక్క ఆకుల్ని ఒక గుప్పెడు తీసుకొని ఈ ఆకుల్ని బాగా నీళ్ళలో ఆరబెట్టండి. ఎండలో ఆరబెట్టొద్దు. నీళ్ళలో ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఔషధ గుణాలు హరించుకుపోయే అవకాశం అయితే ఉండదు. ఎండలో అయితే ఆ వేడికి హరించుకుపోతాయి అన్నమాట. ఔషధోపయోగములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించుకుపోతాయి. ఇప్పుడు నీళ్ళలో ఆరబెట్టిన తర్వాత దీన్ని బాగా దంచి చూర్ణం చేయాలి. లేదంటే దీని కషాయం ఎలాగా, ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఈ గ్లాసు నీళ్ళలో దీని యొక్క చూర్ణాన్ని, నేల తంగెడి యొక్క చూర్ణాన్ని వేసి
కొంచెం సన్నని మంట పైన వేడి చేసుకోవాలి. ఎలా గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని వడకట్టి ఆ పైన ఉన్న పిప్పి తీసివేయాలి. ఇప్పుడు కిందకి దిగిన దాన్ని కషాయం అంటారు, లేదంటే ఈ యొక్క ఆకుల చూర్ణం. దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే ఎప్పుడు రాత్రి సమయాల్లో గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకుంటే సుఖంగా విరోచనం కలుగుతుంది. మలబద్ధక సమస్య అనేది పూర్తిగా శాశ్వతంగా మాయమైపోతుంది. ఇంకా ఇది కడుపు ఉబ్బరం కూడా చాలా బాగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరం సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో దీని యొక్క చూర్ణాన్ని తీసుకోవాలి. దీని చూర్ణం ఒక చిటికెడు తీసుకొని వజ చూర్ణంతో కలిపి దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే కడుపులో ఉబ్బరం, అలాగే గ్యాసు, అలాగే కడుపులో మంట, నొప్పి, బాధలు, ఉదర దోషాలు, ఉదర బాధలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఇక అజీర్తి సమస్యకు కూడా ఇది ఒక బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎలా అంటే అజీర్తి సమస్య, తిన్నది అరగదు, లేదంటే ఆకలి అవ్వదు, ఇలా 2 రకాల సమస్యతో బాధపడుతున్న వారు 1 లేదా 2 స్పూన్లు నేల తంగెడి చూర్ణంని అల్లపు రసంతో కలిపి సేవించిన ఆహారం ఖచ్చితంగా జీర్ణమవుతుంది. మనం రాళ్ళు తిన్నా కూడా అరిగించుకోవచ్చు అని మన పెద్దలు అంటూ ఉంటారు. అది ఎలా అంటే నేల తంగెడి ద్వారానే. ఎవరైతే నేల తంగెడిని తప్పక వాడుతూ ఉంటారో వాళ్ళు రాళ్ళు తిన్నా కూడా జీర్ణమవుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకా ఇది శరీరపు మంటలు, శరీరం కనుక మంటలు చురుకుపోట్లు ఉన్నట్లయితే దీని చూర్ణాన్ని దానిమ్మ రసం, అంటే దానిమ్మ కాయలు ఉంటాయి కదా, ఆ కాయల లోపల విత్తనాన్ని రసం తీసి జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్లో 1 గ్లాసు జ్యూస్లో 1 స్పూను ఈ యొక్క చూర్ణం, నేల తంగెడి చూర్ణాన్ని వేసి కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే శరీర మంటలు కూడా తగ్గిపోతాయి. ఇక వాత నొప్పులు, అంటే శరీరం యొక్క వాత నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఈ చూర్ణంలో, అంటే నేల తంగెడి యొక్క చూర్ణంలో చక్కెర కలుపుకొని దీనిలో కొంచెం శొంఠి కలిపి దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే వాతపు నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా ఇది అధిక దాహం, కొంతమందికి అధిక దాహం అవుతూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే నాలుక కావాలనిపిస్తుంది, కడుపు వద్దనిపిస్తుంది, అంటే అధిక దాహంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు దీని యొక్క నేల తంగడి యొక్క చూర్ణాన్ని దానిమ్మ గింజల రసంతో కలిపి తీసుకున్నట్లయితే అధిక దాహం కూడా తీరిపోతుంది. ఇప్పుడు చూడండి, మరి వెంట్రుకలు తెల్లగా ఉండి అసహ్యంగా చూసే వాళ్ళకి అందవికారంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క చూర్ణం, అగో చూడండి, ఈ ఆకులను తీసుకొని నీడలో ఆరబెట్టి రోట్లో వేసి బాగా దంచి చూర్ణం చేసుకోవాలి. మరి కొంతమంది మిక్సీలో వేసే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా మిక్సీలో వేయొద్దు. ఎందువల్ల అంటే మిక్సీలో ఉన్న వేడికి దీని యొక్క నేల తంగడి చూర్ణంలో ఉన్న ఔషధోపయోగములు అన్నీ కూడా హరించుకుపోతాయి, దీనిలో ఉన్న జీవం అంతా పోతుంది. కాబట్టి మీరు రోట్లో వేసి బాగా దంచి దీన్ని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో గుంటగులగరాకు రసం, గుంటగులగరాకు అంటారు, గుంటగులగరాకు, దీని యొక్క రసాన్ని 1 కప్పు మోతాదుగా తీసుకొని, అంటే గుంటగులగరాకుని తీసుకొని రోట్లో వేసి బాగా దంచి ఆ పిసికి రసం తీయాలి. ఈ రసాన్ని 1 కప్పు మోతాదుగా తీసుకొని ఇందులో ఈ చూర్ణం 1 అర స్పూను లేదంటే 1 స్పూను ఈ నేల తంగడి యొక్క స్వర్ణపత్రి యొక్క చూర్ణాన్ని వేసి కలుపుకొని సేవిస్తూ ఉండాలి. ఇలా రోజుకి ఒక్కసారి కొన్ని రోజుల పాటు. మరి ఏమండి మేము ఎక్కువగా తీసుకుంటే ఇది ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తుందా, ఏదైనా అపాయం కలుగుతుందంటే మీరు ఎన్ని రోజుల పాటు దీని రసాన్ని తీసుకున్నా కూడా, దీని పొడిని తిన్నా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీరు ఖచ్చితంగా దీన్ని క్రమం తప్పకుండా ఒక అర్ధమండలం 21 రోజు పాటు మీరు తీసుకోండి. మీ తల తెల్ల వెంట్రుకలు కాస్త నలుపు వర్ణంలోకి మారిపోతాయి. మీరు ఆశ్చర్యపోతారు, అరే ఏంటి ఇంత ఫలితం వస్తుందా అనే విధంగా ఉంటుందన్నమాట. ఇంకా ఇది ఎలా పనిచేస్తుందంటే మరికొన్ని చిట్కాలు, అంటే ముక్కుల వెంట నీళ్లు కారటం సమస్య, జలుబు ఇలా బాధపడుతున్న వారు దీని యొక్క చూర్ణాన్ని ఉసురుగాయ యొక్క రసంతో కనుక కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే ముక్కుల వెంట కారుతున్న, అంటే బాగా నీళ్లు కారుతూ ఉంటాయి, సైనస్ ముక్కు దిబ్బడ, అలాగే ముక్కులు బిగుసుకుపోవటం, అలాగే ఒంటి సైడ్ తలనొప్పి కూడా వస్తుంది. ఇలాంటి సమస్యలు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా ఇది ఎలా మనకి మేలు చేస్తుంది అంటే కొంతమందికి కడుపు నొప్పితో కూడిన విరోచనం వస్తుంటుంది, కడుపు నొప్పితో కూడిన విరోచనం. అలాంటి వాళ్ళు దీని యొక్క చూర్ణాన్ని కానీ కషాయాన్ని కానీ గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటూ ఉన్నట్లయితే ఇక చూడండి, ఆ నొప్పి లేని యొక్క మలం అనేది సాఫీగా సాగిపోతుంది. బ్రహ్మాండంగా మలమూత్రాలు కూడా సాఫీగా వస్తాయి.
మలమూత్రాలు కూడా సాఫీగా తెచ్చేంత ఔషధ గుణాలు ఈ నేల తంగేడులో ఉన్నాయి. ఈ నేల తంగేడు సాధారణ పిచ్చి మొక్కలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి భూముల్లో. కానీ దీన్ని మనం గుర్తించి దీన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే వెంట్రుకలకి అలాగే ఎన్నో రకాల సమస్యలు కూడా ఇది తగ్గిస్తుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.